ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ లైవ్ను వీక్షిస్తున్న మీకు, ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మరి మీ అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, అంతేకాకుండా మరి లోకంలో నుండి క్రీస్తులోనికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశమును మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేస్తుంది. విషయం ఏంటంటే, క్రైస్తవులుగా ఉండుటకు, క్రైస్తవులుగా పిలువబడుటకు, క్రీస్తుని వెంబడించుటకు దేవుడు మనకు సాయం చేశాడు. సో ఈ టైంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన అనే ఒక సర్వే జరుగుతూ ఉంది. అలాగనే ఆంధ్రాలో కూడా ఇది జరగబోతుంది. సో జరుగుతూ ఉంది మొత్తానికి కంప్లీట్గా. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మనకి ఫామ్స్ ఇచ్చారు ఇంతకుముందే. అది పోయినటువంటి మాసంలోనే, జనవరి మాసంలో 6th వరకు టైం ఇచ్చారు. అట్లాగనే కొన్ని అప్లికేషన్స్ కూడా మనం పెట్టుకున్నాం చాలామంది. సో అలాగనే మరొక విషయం ఏంటంటే, ఈ సమయంలో కులగణన అనే విధానమును మరి ప్రవేశపెట్టారు. ఎందుకు ఇది మరి మనకు అవసరం అంటే, చాలా అవసరం కూడా. ఈరోజున నువ్వు క్రైస్తవుడివి అని ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ నీకు కావాలి అంటే దాదాపుగా ఎవరో దానికోసం చాలా కష్టపడాలి. ఒకవేళ దొరికినా చాలా కష్టపడాలి. అయితే ఈరోజు మన ముందుకి ఈ సర్వే రాబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఒకవేళ మీరు క్రైస్తవులుగా మీరు మార్చుకున్నటువంటి ఆ పేరు కానీ, లేకుంటే మీకున్నటువంటి మీ సమస్తం కూడా, అంటే క్రైస్తుని వెంబడిస్తున్న వారిని క్రైస్తవులు అంటారు కనుక, మనకు ఒక జాబితా, మన భారతదేశంలో దాదాపుగా మనము 2%, 3%, 1% ఉన్నామని చాలాసార్లు సర్వేలు వస్తూ ఉంటాయి. అప్పుడు షేమ్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువగా అవుతుంది. చాలా సంఘాలు నిండిపోతున్నాయి, చాలా చర్చెస్ కట్టబడుతున్నాయి. చాలా చర్చెస్లో ప్రజలు ఉన్నారు. మన సంఘాల్లో కూడా చాలామంది ఉన్నారు. పోయిన సంవత్సరం 100 మంది ఉంటే సంవత్సరం 120, 150 మంది అవుతున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా కొంత ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. ఆ ప్రజలు పెరుగుతూ ఉన్నారు. అలాగే మన భారతదేశంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన చర్చెస్ ఉన్నాయి. ఏ వాడకట్టుకు పోయినా చర్చ్ ఉంది, ఏ ప్రాంతానికి పోయినా చర్చ్ ఉంది. కానీ క్రైస్తవ్యం యొక్క సంఖ్య, గవర్నమెంట్ ద్వారా వస్తున్నటువంటి సంఖ్య పెరగటం లేదు. కాబట్టి ఇప్పుడు మనము పెరిగించే అవకాశం ఒకటి వచ్చింది. కాబట్టి మనకు దాదాపుగా ఇక్కడ నా దగ్గర ఒక ఫామ్ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మరి అక్కడ చేస్తున్నటువంటి సర్వేలు ఉన్నటువంటిది. మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ 3 విధానాలు ఉన్నాయి. ఒకటేంటంటే క్యాస్ట్, తర్వాత సబ్ క్యాస్ట్, తర్వాత రిలీజియన్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. కాలమ్స్లో చూస్తే 7, 8, 9 ఈ 3 మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే, నువ్వు ఒక కులం నుండి, లేకుంటే ఒక వర్గం నుండి క్రీస్తుని వెంబడిస్తున్న వాడవైతే, ఇదిగో నేను పలానా వ్యక్తిని, నేను కులానికి చెందినటువంటి వాడిని, కానీ ఈరోజు నేను క్రైస్తవుడిగా మార్చబడ్డాను అని ఒక అవకాశమును దేవుడికి కల్పించాడని మీరు అనుకుంటే, ఖచ్చితంగా మీరు ఈ 3 విషయాల్లో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 విషయాల్లో ఒకవేళ నువ్వు ఎస్సీవైనా, నువ్వు బీసీవైనా, లేకుంటే నువ్వు రెడ్డి అయినా, కమ్మైనా, కాపు అయినా, సో నువ్వు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాడివైనా పర్వాలేదు, క్రీస్తుని అంగీకరిస్తే నువ్వు క్రైస్తవుడివే. కాబట్టి ఇక్కడ రిలీజియన్ అనే దగ్గర క్రైస్తవ్యంలో ఉన్నవారము, నేను క్రీస్తుని వెంబడిస్తున్న వారము, క్రీస్తు నడుస్తున్న వాడిని నేను అనే విషయాన్ని గనక నువ్వు ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే, నువ్వు క్రైస్తవుడిగా ఇండియాలో చలామణి అవుతావు, క్రైస్తవుడిగానే ఉంటావు, క్రైస్తవుడిగానే హక్కులు కోరుకుంటావు, క్రైస్తవుడిగానే చివరికి మరణిస్తావు. అట్లా కాకుండా నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, కానీ ఇదిగో నేను మాత్రం పలానా, నేను మాత్రం ఎస్సీ, నేను మాత్రం బీసీ, నేను మాత్రం పలానా క్యాస్ట్, మాది పలానా మీరు గనక ఈ టర్మ్లో గనక మీరు మెన్షన్ చేసినట్లయితే, మీ జీవితంలో ఎప్పటికీ కూడా క్రైస్తవులు లేక క్రైస్తవుణ్ణి అనే పేరు పెట్టుకోలేరు ఇంక మీరు. ఎందుకంటే మన గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా ఇది లేనటువంటి వారు ఒకవేళ
మీరు అనుకోవచ్చు, సార్ ఈ భూమి మీద ఉన్న వాటిలో ఉంటుందో లేదో కానీ జీవగ్రంథంలో పేరు ఉంటుంది కదా, జీవగ్రంథంలో పేరు రాయబడితే సరిపోతుంది కదా, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎట్లా బ్రతికితే ఏంటి, ఏ కులం అనుకుంటే ఏంటి, లేకపోతే మాకు వచ్చే రిజర్వేషన్స్ అన్నీ పోతాయి, రిజర్వేషన్లు రాకపోతే మేము ఎట్లా బ్రతకాలి అని చెప్పేసి ఒకవేళ ఈ విషయాన్ని కనుక మీరు ముందుగా ఊహించుకొని కనుక ఇక్కడ మీరు మెన్షన్ చేయకపోతే ఒక విషయాన్ని గమనించండి. మనం క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టాలని ఉంది బైబిల్లో. ఓకేనా? అంతేకాకుండా యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు సమస్తమును విడిచి, పరలోక రాజ్యమును విడిచి మన కొరకు భూమి మీదకి వచ్చాడు. వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఆ మహనీయుడి కోసం ఆఫ్టర్ ఆల్ ఒక ఉన్నటువంటి ఏదో ఒకటి మొత్తం మీద నీకు వచ్చే ఫ్రీజ్ అనుకుందాం, రిజర్వేషన్, ఫ్రీ రిజర్వేషన్ వదులుకోలేవా? రిజర్వేషన్ వదులుకోలేకపోతే క్రైస్తవుడివే కాదు. ఒక విషయాన్ని గమనించాలి. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టాలి. నా కొరకు అన్నదమ్ములను సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఇది ఒక సావుకులు కాపాదించకూడదు. ఈ టైంలో ఒకవేళ సావుకులు కూడా గమనించండి, మీకున్నటువంటి టర్మ్స్లో ఒకవేళ చేంజ్ చేసుకోకపోతే, బైబిల్ కాలేజీలో ఒక పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా ఉండకూడదు. సావుకులు కూడా ఈ విషయాన్ని గమనించి 110% నేను క్రైస్తవుడిని, నేను కాపరిని, నేను ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అని నీ సంఘంలో నువ్వు బోధ చేసి, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రిలీజియన్ దగ్గర రిలీజియన్ పెట్టండి, క్యాస్ట్ దగ్గర క్యాస్ట్ పెట్టండి, సబ్ క్యాస్ట్ దగ్గర సబ్ క్యాస్ట్ పెట్టి మన క్రైస్తవ్యమును ప్రపంచంలో ఎదుగుతున్నటువంటి సంఖ్యను కనుక మనం బయటకు తీసుకురాగలిగితే మనకు రావాల్సినటువంటి వాటన్నిటినీ కూడా మనము సంపాదించుకోగలం. అంతేకాకుండా మన భారతదేశంలో మనం ఒక హక్కు కలిగినటువంటి వారుగా ఉంటాం, ఒక శక్తి కలిగినటువంటి వారుగా ఉంటాం. దేనికి కూడా భయపడకుండా మనము కూడా ముందుకు వెళ్ళేవారమే ఉంటాం. కాబట్టి దేనికోసమో, ఒక ఉద్యోగం కోసం కావచ్చు, లేకపోతే డబ్బు కోసం కావచ్చు, నీకు తక్కువ కులంలో పుడితేనే అవన్నీ దొరుకుతాయని నువ్వు ఒకవేళ ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటే గనక నువ్వు క్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టవలసిన టైం వచ్చిందని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఒకవేళ మా బ్రతుకు అదే కదా నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ దానికంటే గొప్ప దేవుడు నీకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నంతా మీరు అనుకుంటున్నటువంటి దాంట్లోనే ఉండి బ్రతకట్లే కదా, చాలా గొప్పగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్స్ కొరకు కానీ ప్రతిదీ ఏదైనా సరే క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టడం అనేది భాగ్యం. ఓకే, విడిచిపెట్టడం భాగ్యం. మోషే అంటాడు కదా, నిందను భరించడమే నాకు సంతోషం అంటాడు. క్రీస్తు కొరకు సమస్తము కూడా చేయగలిగినటువంటి వారికి ఇది సదావకాశం. ఒకవేళ నాకు రిజర్వేషనే కావాలా, నాకు క్రీస్తు కూడా కావాలి అని అనుకుంటే ఈ లోకముతో యేసుక్రీస్తు వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చడం మీకు తెలుసు. ఈ లోకం గురించి, ఈ లోకంలో ఉన్నటువంటిది ఏంటో కూడా చెప్పాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలో కూడా చెప్పాడు. సో మీరు కాపరులుగా మీ బిలీవర్స్కి చెప్పుకోవాలి. మీరు విశ్వాసులైతే మీ కుటుంబానికి చెప్పుకోవాలి. వద్దు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఒకవేళ ఈ టైంలో గనక, ఈ టర్మ్లో గనక మీరు ఇలా చేసుకోకపోతే, ఒకవేళ ప్రభు కృపను బట్టి ఒకవేళ మీరు చేసుకోకపోతే, ప్రేమైనటువంటి వాళ్ళరా, మరలా ఈ టైం రాకపోవచ్చు. ఎందుకు నేను ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, మనం కూడా ఒక ప్రత్యేకమైన హోదా కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జీవితం మనకు ఉండాలి. మనము రూల్ చేసే బిడ్డలుగా రాబోతున్నామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచాన్ని శాసించే బిడ్డలుగా మనం ఉండబోతున్నాం. కనుక రూల్ చేయాలి అంటే మన ముందు మనకున్నటువంటి సమస్తాన్ని కూడా మార్చుకోవాలి. ఎస్, ప్రతి వ్యక్తి కూడా ఈ విషయంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, తెలియని వారికి తెలియచేయండి. మరీ ప్రాముఖ్యంగా ఇది మనందరం కలిసి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం చెప్పుకోవటం కాదు, అది చేసి చూపించి, నాకు ఈ క్యాస్ట్ అవసరం లేదు, నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ రిజర్వేషన్స్ అవసరం లేదు, క్రీస్తు ఉంటే రిజర్వేషన్ కావాలి, నేను క్రైస్తవుని, నాకు రిజర్వేషన్ ఇవ్వగలవా, ఇది ప్రశ్నించాలి. క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వమని పోరాటం చేయాలి. క్రైస్తవుల కొరకు ఇంకా ఏమన్నా హక్కులుంటే హక్కులు పోరాటం చేయటం నేర్చుకోవాలి, సాధించి ప్రభు కోసం నిలబడాలి తప్ప, క్రీస్తు కొరకు నిలబడాలి తప్ప మనము లోకం కొరకు నిలబడకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాను. కనుక సేవకులు
విశ్వాసులకు ముందుగా సేవకులు మారాలి. ఫస్ట్ సేవకులు మారాలి. సేవకులు కనుక క్రైస్తవ సర్టిఫికెట్ లేకపోతే, సేవకులు కనుక సమస్తం విడిచిపెట్టకపోతే, పిల్లల రిజర్వేషన్ కొరకు ఇంకో రిజర్వేషన్ కొరకు క్రైస్తవులుగా బ్రతకకపోతే మీరు కొన్ని చర్చెస్లో కూడా సేవ చేయటానికి వీలే లేదు. ఎందుకో తెలుసా? ఒక చర్చ్ నేను చూశాను. ఒక సిఎస్ఐ చర్చ్లో ఒక సేవకుని బోధలో కొన్ని సంవత్సరాలుగా బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఈ రోజున ఏమయ్యారు తెలుసా? ఎస్సీలుగా బీసీలుగా విడిపోయారు. ఎస్సీలుగా బీసీలుగా విడిపోయి గొడవలు పెట్టుకుంటున్నారు. ఎస్సీలుగా బీసీలుగా విడిపోయి, మీరు ఎస్సీ కులం, మీది తక్కువ కులం, మాది బీసీ కులం, మాకు మేమేమి ఉండాలి చర్చ్లో అని ఇట్లాంటి గొడవలు కూడా వస్తున్నాయి. ఎందుకు తెలుసా? సాతానుడు వాడి కుతంత్రం చేత ఇంకా అనేకమైన కార్యాలు చేస్తున్నాడు, చేయబోతున్నాడు కూడా. బట్ మీరంతా బీ కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండి, మనం అందరం ఒకటే, మనందరినీ కన్న దేవుడు ఒక్కడే, మనల్ని కొన్న దేవుడు ఒక్కడే, మనకు ప్రాణం పెట్టిన దేవుడు కూడా ఒక్కడే అని చెప్పి రుజువు చేయాలంటే కుల మత జాతి భేదం లేకుండా ఎవరైనా సరే క్రీస్తును అంగీకరించినట్లయితే ప్రతి ఒక్కడు కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను, అందరూ కూడా ఈ కుల గణలో పాలు పొంది ప్రతి ఒక్కరు కూడా నేను క్రైస్తవుని, ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రీస్తును వెంబడిస్తున్న వాడిని, క్రీస్తు సైనికుడిని, క్రీస్తును మాత్రమే ఆరాధిస్తానని చెప్పేసి మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే దేవుని పిల్లారా, ఇది మనకు గొప్ప అవకాశం. మనము కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఒకవేళ ఈ సందర్భంగా మన ప్రత్యేకంగా ఇది జరుగుతున్నప్పుడు మనం ఎలాగని చేయగలిగితే మనము రూల్ చేసే అధికారంను సంపాదించుకుంటున్నామని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలాంటి సమయం మనకు రాదు. సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. మహోన్నతుడు, మహాగణుడు, మనందరికీ కూడా ఆదరిస్తాడు కదా. మనందరం ఏక శరీరం, ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి మనందరం కలిసి ఈ పనిని చేసినట్లయితే ప్రభు నన్ను గొప్పగా దీవిస్తాడు. మనమందరం కూడా ఈ కుల గణ అనే విధానాన్ని తీసుకొని రిలీజియన్ దగ్గర క్రైస్తవులమని ఖచ్చితంగా పెట్టి మనం కూడా ప్రభుత్వానికి మేము ఇన్ని కోట్ల మంది ఉన్నామని చెప్పి రుజువు చేద్దాం. రాబోతున్న దినాల్లో ఈ కార్యం జరుగుతుంది, మనం చేయబోతున్నాం. మీరందరూ చేయి కలపండి, ప్రభు కార్యం కొరకు వెయిట్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.